హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే నా స్టైల్లో బాదం మిల్క్ షేక్ ఎలా చేసుకోవాలో నేను మీకైతే చూపించబోతున్నాను. ఫస్ట్ అయితే ఆల్మండ్స్ని నేనైతే 20 తీసుకున్నాను. మీకు ఎన్ని నచ్చితే అన్ని తీసుకోవచ్చు. తీసుకున్న ఆల్మండ్స్ని బాగా సోప్ చేసిన తర్వాత మనం ఇలా వేన్తో ఎలా అంటే చాలు అవి పీల్ అయిపోతాయి. పీల్ చేసిన వాటిని పక్కన పెట్టుకొని ఇప్పుడైతే మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇందులో అయితే పాలు వేసుకోవాలి. పాలు మెజర్మెంట్ ఏమీ లేదు, కొంచెం వేసుకోవచ్చు. కొంచెం వేసుకొని అయితే ఇప్పుడు వీటిని బాగా మిక్సీ పట్టాలి. వీటినైతే కొంచెం థిక్ కన్సిస్టెన్సీ వచ్చేలా మిక్సీ పట్టాలి. మనం బయట రోడ్ సైడ్ తాగే బాదం మిల్క్ కంటే ఇంట్లో చేసుకునే బాదం మిల్క్ చాలా బాగుంటుంది. మన హెల్త్కి కూడా మంచిది. రోడ్ సైడ్ బాదం మిల్క్లో ప్రిజర్వేటివ్స్ ఎక్కువగా ఉంటాయి కదా, పిల్లలకు కూడా చాలా నచ్చుతుంది. ఈవినింగ్ స్నాక్స్ టైంలో ఈ బాదం మిల్క్ ఇస్తే వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తూ తాగుతూ ఉంటారు. మీకు ఇప్పుడు చూపిస్తున్నాను కదా, బాదం మిల్క్ పేస్ట్ అయితే ఈ కన్సిస్టెన్సీలో రావాలి. ఇంత థిక్గా ఉండాలి కన్సిస్టెన్సీ అయితే. ఇప్పుడు ఇలా చేసుకున్న వాటిని మనం స్పాచులా సహాయంతో వేరే బౌల్లోకి అయితే షిఫ్ట్ చేసుకోవాలి. స్పాచులా అనే ఏమీ లేదు, మీ దగ్గర స్పూన్ ఉంటే స్పూను, ఏముంటే దాంతో అయితే ఇలా షిఫ్ట్ చేసుకోవాలి. షిఫ్ట్ చేసుకున్న వాటిలో కొంచెం అయితే పాలు యాడ్ చేసుకొని అంత థిక్గా పేస్ట్లా కాకుండా ఇలా పలుచగా చేసుకోవాలి. ఇప్పుడైతే స్టవ్ పైన ఒక బౌల్ పెట్టుకొని వాటిలో నేనైతే 1/2 లీటర్ మిల్క్ వేసుకున్నాను. ఎందుకంటే నేను 20 ఆల్మండ్స్ తీసుకున్నాను కాబట్టి 1/2 లీటర్ అయితే మిల్క్ వేసుకున్నాను. మీరు 30 తీసుకుంటే 1/2 లీటర్ కంటే కొంచెం ఎక్కువ వేసుకోవాలి. 40 తీసుకుంటే లీటర్ వేసుకోవాలి. బాదం పేస్ట్ని బట్టే మనమైతే మిల్క్ యాడ్ చేసుకోవాలి. లేదంటే పేస్ట్ ఎక్కువ పాలు తక్కువ అయినా కూడా మనకు అంత థిక్గా రాదు బాదం మిల్క్ అయితే. మరీ పలుచగా అయినా కూడా బాగోదు కదా, అందుకే చెప్తున్నాను. నా స్టైల్లోనే కాదు, మీకు నచ్చినట్టయితే మీరు చేసుకోవచ్చు. ఇప్పుడైతే స్టవ్ వెలిగించుకొని పాలను అయితే బాగా మరిగించుకోవాలి. అంత బాగా అని ఏమీ కాదు, జస్ట్ ఒక పొంగు వచ్చేంత వరకు అయితే మరిగించుకోవాలి. నేను ఫస్ట్లో మీకు చెప్పాను కదా, బాదం మిల్క్ని అయితే సోప్ చేసుకోవాలని చెప్పి. సోప్ చేసుకోవాల్సిన అవసరం లేదు. సోప్ చేసుకునే టైం ఉంటే సోప్ చేసుకోవచ్చు. లేదంటే ఒక బౌల్ తీసుకొని మనం బాదం పిక్కల్ని మీకు ఎన్ని నచ్చితే అన్ని అందులో వేసుకొని ఒక 5 మినిట్స్ బాయిల్ చేస్తే మనకి ఇలా పీల్ చేసిన వెంటనే తక్కువ వచ్చేస్తుంది. అలా కూడా మనం చెయ్యొచ్చు. ఇప్పుడైతే పాలు పొంగొచ్చింది కదా, బాగా కలుపుకోవాలి. ఎందుకంటే అడుగంటకుండా ఉంటుంది. నాన్ స్టిక్ అయితే అడుగంటుకోదు, ఈ స్టీల్ అయితే అడుగంటుకుంటాయి కదా, అందుకే ఇప్పుడు మనం వీటిని బాగా కలుపుకోవాలి. పాలను అయితే అడుగంటకుండా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక పొంగు వచ్చింది కదా, చుట్టుపక్కల ఉన్నదంతా తీసి మళ్ళీ పాలలో వేస్తే మేగడలా ఉంటుంది కదా, అదైతే ఇంకా మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు మనం బాదం పిక్కల్ని పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, వాటిని అయితే ఈ పాలల్లో వేసుకోవాలి. మళ్ళీ చెప్తున్నాను, మరీ అంత థిక్గా కాకుండా వీటిలో కొంచెం పాలు వేసుకుని మనం ఈ పాలల్లో అయితే కలుపుకోవాలి. బాదం పిక్కల పేస్ట్ వేసాక వీటిని అయితే బాగా అలా కలుపుతూనే ఉండాలి. ఎందుకంటే ఉండలు కట్టకుండా ఉంటుంది కదా, అడుగంటినా కూడా మళ్ళీ ప్రాబ్లమే. అందుకే పేస్ట్ చేసిన వాటిని వేసుకున్నాక బాగా కలుపుతూ ఉండాలి. వీటిని అయితే చూస్తున్నారుగా, ఇలా వేసుకోవాలి. ఇప్పుడైతే బాగా కలుపుతూ ఉండాలి వీటిని. ఇప్పుడైతే ఇందులో షుగర్ యాడ్ చేసుకోవాలి. మీ స్వీట్నెస్కి తగినంత యాడ్ చేసుకోవాలి. ఎంత అని అయితే ఏమీ లేదు. నాకు మీరు చూస్తున్నారుగా, ఆ బౌల్తో అయితే బాదం పిక్కల పేస్ట్ వచ్చింది కదా, నేను దాంతోనే షుగర్ని అయితే తీసుకుంటున్నాను. షుగరు బాదం పిక్కల పేస్ట్ వేసుకున్నాక ఇప్పుడు ఈ రెండింటిని పాలల్లో బాగా కలిపేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులో కుంకుమ పువ్వు కూడా ఉంటే యాడ్ చేసుకోవచ్చు, లేదంటే లేదు, ఇగ్నోర్ చేయొచ్చు. మేమైతే యాడ్ చేసాము. చూస్తున్నారుగా ఎంత థిక్ కన్సిస్టెన్సీ వచ్చిందో. మన బాదం మిల్క్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడైతే కొంచెం గార్నిష్ కోసం బాదం పిక్కలు పైనుంచి వేసాము. ఉంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. పలుచగా కట్ చేసుకుని అయితే వేసుకోవాలి. ఇదే నా వీడియో. మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.